జగన్ అధికారాన్ని నిలుపుకున్న, చంద్రబాబు అధికారాన్ని సాధించిన ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ దఫా ఓటింగ్ అన్నటువంటిది ఖచ్చితంగా పార్టీలకు మేల్కొల్పు, వాళ్ళ ఆకాంక్షలకి అనుగుణంగా జరిగింది. ఎందుకంటే తెల్లవారుజామున 6 గంటల నుండినే బారులు తీరారు. దేశ విదేశాల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఓట్లేయడానికి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత టెంపోతో ఉన్నారు అన్నట్టు. వైసీపీ గెలిస్తే సంక్షేమ పథకాల కొనసాగింపు, సంక్షేమ పథకాలకి గెలుపు, దాంతోపాటుగా అభివృద్ధికి సంబంధించి వాళ్ళు చెప్తున్న ఫినామినాని అంగీకరించినట్టు. అదే తెలుగుదేశం పార్టీ గెలిస్తే సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలు అంత ఇంట్రెస్టెడ్గా లేనట్టు, అదే సందర్భంలో అభివృద్ధి అన్నటువంటి పాయింట్, అమరావతి అన్నటువంటి పాయింట్ని నమ్మినట్టు. ఇక్కడ వైసీపీకి అయితే విశాఖపట్నం రాజధాని అని నమ్మినట్టు. కాబట్టి ఇక శషభిషలకు పోకుండా ఒకవేళ తెలుగుదేశం గెలిస్తే వైసీపీ వైజాగ్ పదం, అట్లాగే ఇక సంక్షేమ పథకాల పదం వదిలేయాలి. అంతకంటే ఎక్కువ ఇస్తుంటే చేస్తున్నారని నేనైతే నమ్మను. ఎందుకంటే సంక్షేమ పథకాలను బేస్ చేసుకుని అయితే కనుక వర్కౌట్ కాదు. అక్కడ ఏది జగన్ కాదని చంద్రబాబు కేసారు అంటే ఖచ్చితంగా అది సంక్షేమ పథకాలు ఎలాగో ఇస్తే ఇచ్చింది తీసుకుందాం అన్నది, బట్ అభివృద్ధికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కనుక వైసీపీ గెలిస్తే కనుక ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజలు సంక్షేమంతో కూడిన అభివృద్ధి కోరుకుంటున్నారు, కానీ ఉట్టి అభివృద్ధి అనేటువంటి పదజాలాన్ని కాదు అన్నటువంటిది. అట్లాగే అమరావతిని కాదు అని నమ్ముతున్నట్టు. కాబట్టి ఖచ్చితంగా ఇద్దరూ కూడా ఈ ఎన్నికల్ని ఇక రెఫరెండంగా తీసుకుని తామిచ్చిన హామీలు ఆచరణలో పెట్టి నెక్స్ట్ ట్రిప్ ఎన్నికలకు వెళ్ళడానికి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది.